సర్పంచ్ ఖాతాలోనే డబ్బులు పడేటివి, సర్పంచ్ ద్వారానే ఆ వెండర్కో ఏజెన్సీకో డబ్బులు పోయేటివి. సో సర్పంచ్ కొంచెం మానిటరింగ్ పవర్ ఉండేది, ఇప్పుడు జీరో పవర్. పోయి వచ్చినాను, కంకర్ దోలినారు, దాదాపు 3 నెలల నుంచి కంకర్ దోలినారు, భక్తులు పడిపోతున్నారు. ఇప్పుడు రైట్ సైడ్ అంతా బీటింగ్ చేశాం మేడం. ఇప్పుడు మార్కెట్ యార్డ్ నుంచి మార్కెట్ యార్డ్ దగ్గర జంక్షన్ ఉందా, అదేమన్నా ముట్టుకున్నారా? జంక్షన్ కూడా తెలుస్తున్నాం మేడం. మీరు వెళ్ళి ఒకసారి ఒక వారం రోజులు తిరగండి ఆ రోడ్లు, మీకు పరిస్థితి అర్థమైపోతుంది. సదరు కాంట్రాక్టర్ పలకరు, వాళ్ళ వాళ్ళు పెద్దోళ్ళు. మున్సిపల్ కాంట్రాక్టర్ చెప్పండి సార్, కాంట్రాక్టర్ పేరు చెప్పండి. భయపడుతున్నారు, టైం పీరియడ్ ఉంటుంది కదా దానికి కూడా. చెప్పండి మీరు కాంట్రాక్టర్ పేరు ఎవరు? మేయర్ కొడుకు చేస్తున్నారు. అది లీనియన్స్. మేయర్ కొడుకు 2 సంవత్సరాల నుంచి నన్ను ఇక్కడ పార్టీలో ఇన్ఛార్జ్ గా అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ నుంచి ఈ రోజు ఫిబ్రవరి వరకు ఆ రోడ్ అదే పరిస్థితిలో ఉంది. దీని మీద దాదాపు 4 రివ్యూలు అయినాయి. 4 రివ్యూలైనా ఆ సదరు కాంట్రాక్టర్ పలకరు, అధికారులకి అక్కడికి వెళ్లి మాట్లాడే ధైర్యం లేదు. ప్రజలు మాత్రము అదే రోడ్ల మీద అదే అవస్థలు పడుతూ తిరుగుతూ ఉంటారు. ఈ రోజు రథసప్తమి బ్రహ్మోత్సవాలు వారం నుంచి జరుగుతాయని ప్రతి ఒక్కరికి తెలుసు. జనవరి ఫిబ్రవరికి ఈ జరగకముందే మనం అది రెడీ చేసుకోవాలన్న ఆలోచన అధికారులు లేకపోతే ఎట్లా? కార్పొరేషన్ కమిషనర్ గారికి గాని మీకు గాని రేపు బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి. కడపలో ముఖ్యంగా దేవుడి కడప టెంపుల్ అంటే అంత ఫేమస్, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఈ రోజు అదే పరిస్థితిలో ఆ రోడ్డు నడుస్తా ఉంది. సదరు కాంట్రాక్టర్ బెదిరింపులకి అధికారులు లొంగిపోతారు. సార్ పులివెందుల్లో మనకు అది తీయడం కరెక్ట్ కాదు. అట్లా మీరు ఏ రేషనలైజేషన్ అంటారో ఏమంటారో అట్లా తీయడం చాలా అన్యాయం. అది సబ్ డివిజన్ పులివెందులు మొత్తం సబ్ డివిజన్ కూడా తీసేయాలంటున్నారు. వీళ్ళు సబ్ డివిజన్ కాదు, డివిజన్ మొత్తం. అది కూడా చాలా అన్యాయం. అది అసలు ఎట్లా తీస్తారు? అట్లా ఉండేదాన్ని క్లోజ్ చేయాలంటున్నారా? క్లోజ్ చేయాలంట ఏదో సార్ ఆర్డర్కి అయితే ఉందో బాబు. వర్క్ శాంక్షన్ అయినా కూడా సర్పంచ్ కు మానిటరింగ్ పవర్ ఉండేది, సర్పంచ్ ఖాతాలోనే డబ్బులు పడేటివి, సర్పంచ్ ద్వారానే ఆ వెండర్కో ఏజెన్సీకో డబ్బులు పోయేటివి. సో సర్పంచ్ కొంచెం మానిటరింగ్ పవర్ ఉండేది, ఇప్పుడు జీరో పవర్. ఎటువంటి పవర్ లేదు. గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీకి అంటే ఇప్పుడు డైరెక్ట్ గా డబ్బు పడే పరిస్థితి లేదు కాబట్టి డైరెక్ట్ గా వెండారా ఖాతాలోనో ఏజెన్సీ ఖాతాలోనో పడుతుంది కాబట్టి ఎటువంటి మానిటరింగ్ పవర్ ఉండదు. పోనీ ఈ వెండర్లు ఏజెన్సీని ఏ ప్రాతిపదికన మీరు ఐడెంటిఫై చేస్తున్నారంటే అక్కడ కూడా సర్పంచ్ రోల్ ఏం లేదు, అక్కడ కూడా గ్రామ పంచాయతీ రోల్ ఏం లేదు. అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఏజెన్సీ, ఐడెంటిఫికేషన్ ఆఫ్ వెండర్ లో కూడా దెర్ ఇస్ నో రోల్ ఆఫ్ సర్పంచ్. అంటే సర్పంచ్ యొక్క పవర్స్ పూర్తిగా నిర్వీర్యమవుతున్న పరిస్థితి. ఇప్పుడు కొత్త సిస్టమ్ వచ్చిన తర్వాత ఇప్పుడు బేసికలీ మీరు ఏజెన్సీని వెండర్ని ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు? దాంట్లో వాళ్ళని ఐడెంటిఫై చేస్తే దాంట్లో సర్పంచ్ రోల్ ఏమైనా ఉందా? ఇప్పుడు గ్రామ సభ సార్ ఏదైనా కూడా ఇప్పుడు గ్రామ పంచాయతీ గ్రామ సభ ఐడెంటిఫికేషన్ ఆఫ్ వర్క్స్ కు మాత్రమే. ఐడెంటిఫికేషన్ ఆఫ్ వెండర్ ఏజెన్సీ, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఏజెన్సీ సర్పంచ్ రోల్ ఏమైనా ఉందా? పంచాయతీ రోల్ ఏమైనా ఉందా? ఎటువంటి రోల్ లేదు. మీరు ఎవరిని కాబడితే వాళ్ళను ఐడెంటిఫై చేస్తున్నారు, వాళ్ళతో పని చేయిస్తున్నారు, వాళ్ళ ఖాతాలో డబ్బేస్తున్నారు. వాళ్ళే వెండర్, వాళ్ళే ఏజెన్సీ. దెర్ ఈజ్ నో రోల్ ఆఫ్ సర్పంచ్. తను చెప్పేది కూడా అదే, జెడ్పీటీసీ గారు చెప్పేది సర్పంచ్ యొక్క రోలే లేదు అసలు అని చెప్తున్నాడు. గ్రామ పంచాయతీ రోలే లేదు ఏజెన్సీని ఐడెంటిఫై చేసే విషయంలో అని చెప్తా ఉన్నాడు. ఆయన అడిగింది అది సార్, ఆయన జిల్లా పంచాయతీకి సంబంధించి కూడా మాట్లాడాడు. అందుకే చెప్తా ఉన్నా, పంచాయతీకి సంబంధించి కూడా ప్రొసీడింగ్ ఇచ్చారు సార్. నేను కూడా మీతో ఒక 2 months బ్యాక్ మాట్లాడినా. జిల్లా పరిషత్ శాంక్షన్ చేసింది, తనకు అగ్రిమెంట్ చేయడానికి లోకల్ గా ఉండే డిఈనో ఏఈనో లోకల్ గా పొలిటికల్ ప్రెషర్ కి ఈల్డ్ అయ్యి ఆ వర్క్ తన పేరుతో అగ్రిమెంట్ చేయడానికి కూడా వెనకాడినారు. అది చాలా తప్పు కదా. 2-3 months బ్యాక్ నేను మీతో మాట్లాడినా, మీకు గుర్తుంటది. పోలరెడ్డి గారి తరపునే నేను మీతో మాట్లాడినా. ప్రొసీడింగ్ అట్లా ఉంది సార్, 6 నెలలు సార్. ఇప్పుడు కూడా ఏం చేసుకోండి, ఇంకా జిల్లా పరిషత్ నుంచి ప్రొసీడింగ్ ఇష్యూ చేస్తే ఏం చేసుకోవడానికి ప్రొసీడింగ్? ఇందాక మన సంబేపల్లి మన జెడ్పీటీసీ గారు చెప్తా ఉన్నారు, ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. పోలరెడ్డి గారు చెప్తా ఉన్నారు, మన బద్వేల్ జెడ్పీటీసీ గారు. సో ఈ మీ